ఈ ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో ఆళ్లగడ్డ ఆసుపత్రిలో ఆయన చేర్పించారు. అక్కడ కూడా ఆయన ఆరోగ్యం ఏమాత్రం కుదుట పడకపోవడంతో ఆయన నంద్యాలకు తరలించారు. భూమా నాగిరెడ్డిని బతికించేందుకు ఎంతగానో శ్రమించారు వైద్యులు. అవసరమైతే హెలికాప్టర్లో హైదరాబాద్ తరలించేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేశారు. భూమాకు మెరుగైన వైద్యం అందించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన్ను హైదరాబాద్కు తరలించే లోపు ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం నంద్యాలలోని హాస్పిటల్ దగ్గరికి భూమా అనుచరులు, ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. మా ప్రతినిధి నాగిరెడ్డి అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. నాగిరెడ్డి, తీవ్ర గుండెపోటుకు గురైన భూమా నాగిరెడ్డిని బతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. కొంతసేపటి క్రితమే భూమా నాగిరెడ్డి మృతి చెందినట్లుగా డాక్టర్లు అయితేనేమి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ధృవీకరించారు. అతను తీవ్ర గుండెపోటుకు గురైనందునే మృతి చెందాల్సి వచ్చింది. అతన్ని బ్రతికించే ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ కూడా ఫలించలేదని డాక్టర్లు ధృవీకరించారు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితమే రోడ్డు ప్రమాదంలో భూమా నాగిరెడ్డి భార్య సతీమణి శోభా నాగిరెడ్డి కూడా మృతి చెందారు. దీంతో పిల్లలు కూడా ముగ్గురు పిల్లలు, ఇద్దరు భూమా నాగిరెడ్డికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకున్నాడు. ఒక కూతురు ఎమ్మెల్యే అఖిల ప్రియ కాగా రెండో కూతురుకు రీసెంట్ గానే మ్యారేజ్ చేశారు. కొడుకు చిన్న కొడుకు కొడుకు ఇంకా ఆ కొడుకు చిన్న కొడుకు ప్రస్తుతం ఇద్దరు కూతుర్లు ఒక కొడుకున్నారు. మిగతా భూమా నాగిరెడ్డికి భూమా వీరశేఖర్ రెడ్డి ఇద్దరు కుటుంబీకులు కూడా కంబైన్డ్ ఫ్యామిలీనే ఉన్నారు. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఎక్కడైతే భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి సమాధి ఉందో ఆ సమాధి పక్కనే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. అంత్యక్రియలకు ఆయన స్నేహితుడు, ముఖ్యంగా భూమా నాగిరెడ్డి ఎప్పుడు అతని వెంట ఉండే ఏవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని అంతా చూస్తున్నారు. ఇప్పటికే బంధువులు, కుటుంబీకులు, ఇతర విదేశాల్లో ఉన్నటువంటి బంధువులు కూడా విదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆళ్లగడ్డకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. భూమా నాగిరెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను దాటుకుంటూనే ప్రత్యర్థులను అరగదొక్కుంటూనే పైకి వచ్చిన సంగతి మనం చూస్తూనే ఉన్నాము. చిన్న వయసులోనే అతను ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు పైన కూడా పోటీ చేసి ఆయన సంచలనం సృష్టించారు. ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో, ఇంత పెద్ద ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో అతను భూమా నాగిరెడ్డి కొనసాగుతూనే అతను రాజకీయంగా ఎదుగుతూ వచ్చిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అతను చాలా చిన్న వయసు నుంచే ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఆయన పనిచేశారు. ఆయనకు కార్యకర్తలు అంటే చాలా ప్రాణం. ప్రతి కార్యకర్తను కూడా పేరున పిలిచే స్వభావం ఉన్న భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో నంద్యాల, ఆళ్లగడ్డ, ముఖ్యంగా నంద్యాల పార్లమెంటు పరిధిలో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. నంద్యాల పార్లమెంటు పరిధిలోని నేతలందరూ కూడా ఇప్పుడే నంద్యాలకు చేరుకుంటున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలందరూ కూడా చాలా మంది చేరుకున్నారు. ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి అందరూ కూడా నంద్యాలలోని భూమా నాగిరెడ్డి పార్థివ దేహం వద్ద ఉన్నారు. అతన్ని ప్రత్యేక అంబులెన్స్ లో ప్రత్యేక వాహనంలో ఆళ్లగడ్డకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రేపు ఉదయం అధికారుల అంచనాల మధ్య ఆళ్లగడ్డలోని శోభా నాగిరెడ్డి సమాధి పక్కనే భూమా నాగిరెడ్డికి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కర్నూలు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఒక బలమైన నేత భూమా నాగిరెడ్డి. ఆయన ఇక లేరు అనే వార్తను ఆయన అభిమానులు, ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నంద్యాల హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. భూమా నాగిరెడ్డి ఇక లేరు అనే మాటను వాళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక టీడీపీ కుటుంబ సభ్యుడిని కోల్పోయింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్లో తన సంతాపాన్ని ప్రకటించారు. లోకేష్ కూడా ఈ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని లోకేష్ కూడా స్పందించారు. లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి నంద్యాలకు బయలుదేరారు. భూమా నాగిరెడ్డి ఇక లేరు అనే వార్తను ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డిని ప్రమాదం మృత్యు రూపంలో ఆమెను కాటేస్తే ఇప్పుడు అనారోగ్యం, అస్వస్థత భూమా నాగిరెడ్డిని కూడా బలి తీసుకున్నాయి. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో భూమా పిల్లలు ముగ్గురు కూడా ఎంతో షాక్లో ఉన్నారు. తల్లిపోయిన బాధ నుంచే ఎప్పటికీ తాము కోలుకోలేము అని ఒక సందర్భంలో భూమా నాగిరెడ్డి కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియ అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనం విన్నాం.
ఇప్పుడు తమకు అండగా ఉన్న తండ్రి కూడా తమను వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. భూమా నాగిరెడ్డి కూడా తన భార్య చనిపోయిన షాక్ నుంచి ఎప్పటికీ కోలుకోలేను, తను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక చెయ్యి పోయినట్టుగా ఉంది అని ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా తన భార్య వద్దకే వెళ్ళిపోయారు. 1987లో భూమా నాగిరెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై ఆయన పోటీ చేయడంతో భూమా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా కర్నూలులో ఒక బలమైన నేతగా ఆయన చక్రం తిప్పారు. కర్నూలు జిల్లాలో ఆ మాటకొస్తే కర్నూలులో 3 దశాబ్దాలుగా కీలక రాజకీయ నేతగా ఎదిగారు. 1964 జనవరి 8న జన్మించారు నాగిరెడ్డి. 1987లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన భూమా ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996 లోక్సభ ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ భూమాను ఎంపిక చేయడంతో ఆయన రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. ఇక ఆ తర్వాత వరుసగా 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. దొన్నిపాడు మండలం కొత్తపల్లిలోని మారుమూల గ్రామంలో భూమా నాగిరెడ్డి జన్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ కక్షలతో కొన్నాళ్లు భూమాను దూర ప్రదేశాల్లో ఉంచి చదివించాలని చూశారు. అయితే ఆ వెంటనే తన తండ్రి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కావడంతో తిరిగి వెనక్కి వచ్చేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత జిల్లాలో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. శోభా నాగిరెడ్డి కూడా ఆళ్లగడ్డ నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు పొందారు. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి దంపతులు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు ప్రచారంలో ఉండగా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. భూమా నాగిరెడ్డి 1987లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1988లో ఆళ్లగడ్డ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 98, 99లో నంద్యాల నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన భూమా నాగిరెడ్డి కర్నూలుతో పాటు రాయలసీమలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి నంద్యాలలో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భూమా 2014 ఎన్నికల్లో నంద్యాలలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ టీడీపీ గూటికి చేరుకున్నారు భూమా. భూమా నాగిరెడ్డిని కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొద్దిసేపటి క్రితం నంద్యాల ఆసుపత్రిలో ఆయన తన తుది శ్వాసను విడిచారు. భూమా నాగిరెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. భూమాకు 3వసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అయితే తన భార్య మరణం తర్వాత భూమా తన ఆరోగ్యం పట్ల కాస్త నిర్లక్ష్యం వహించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు డిప్రెషన్లో కూడా ఉండటం ఆయన అనారోగ్యాన్ని మరింత పెంచింది. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. దీని పట్ల చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే మంచి మిత్రుడు, ప్రజల నుంచి బలమైన నాయకుడు, అట్లాంటి వ్యక్తి లేడు అంటే బాగా ఉంది. దీంట్లో నాకు ముందు మాట్లాడింది ముఖ్యమంత్రి గారు మాట్లాడారమ్మా. ఈ విషయం ఫోన్ చేసి తనకి హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. ఇమీడియట్ గా ఫాలో అయ్యి నాకు ఇప్పటికప్పుడు పొజిషన్ చెప్పన్నారు. 4 సార్లు మాట్లాడాం. కర్నూలు నుంచి కార్డియాలజిస్ట్ ని పంపించాం. హైదరాబాద్ కార్డియాలజిస్ట్ తో మాట్లాడాం. హెలికాప్టర్ బయలుదేరింది, కానీ అప్పుడు దాకా ఇవ్వలేదు. దురదృష్టకరం. డెఫినెట్ గా మేము కూడా ఇప్పుడు ఆలోచించి మాట్లాడి కర్నూలు వెళ్తామమ్మా. చాలా దురదృష్టకరం. లేదంటే పాపం ఆ కుటుంబ సభ్యులు, నాకు అఖిలప్రియని చూస్తే, ఆ ఎమ్మెల్యేని చూస్తే చాలా బాధ. ఎలక్షన్ లోనేమో తల్లిని పోగొట్టుకుంది, ఇప్పుడేమో తండ్రిని పోగొట్టుకుంది. తల్లి తండ్రి ఇద్దరు లేకపోతే పరిస్థితి చాలా బాధాకరంగా. కానీ కామినేని గారు, ఇది 3వసారి ఆయనకి స్ట్రోక్ రావడం అంటున్నారు. గతంలో 2 సార్లు వచ్చింది అని చెప్తున్నారు. ఒకసారి 2001, 2002 ప్రాంతాల్లో బైపాస్ సర్జరీ అయిందమ్మా. తర్వాత చాలా డిసిప్లైన్ గా ఉంటాడమ్మా ఆరోగ్య విషయంలో. అంటే ఎక్కడ ఏమి భోజనం చేస్తాం అవన్నీ చాలా డిసిప్లైన్ గా ఉంటాడు. మళ్ళా ఇప్పుడు వచ్చింది ఎంత మంచిదో బైపాస్ సర్జరీ అయింది ఆయనకి. దురదృష్టకరం. థ్యాంక్ యూ కామినేని గారు.
ఎస్ భూమా నాగిరెడ్డి బావమరిది ఎస్వి మోహన్ రెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, హలో మోహన్ రెడ్డి గారు, నిజంగా ఈ సంఘటనపై ఎలా స్పందించాలో కూడా బహుశా మీ అందరికీ ఇప్పుడు తీవ్రమైన శోకుల్లో ఉండి ఉంటారు. బట్ మాట్లాడుతున్నందుకు చాలా ధన్యవాదాలండి. అసలు ఏం జరిగింది? చాలా త్వరగా జరిగిపోయిన సంఘటనలన్నీ కూడా ఏం జరిగిందండి ఈరోజు మార్నింగ్ నుంచి? మార్నింగ్ మంచి హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చేసరికి ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చేసరికి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చేసరికి హాస్పిటల్ తీసుకొని వచ్చేసరికి బ్రెయిన్ పనిచేయడం మానేసింది. దాంతో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 గంటలోనే ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ తెచ్చి ట్రై చేస్తున్నారు చాలా వరకు. ఆయనకు ఆల్రెడీ ఒకసారి బైపాస్ సర్జరీ అయినట్టుగా తెలుస్తోంది. ఇది 3వ స్ట్రోక్ అని తెలుస్తోంది. 98లో ఒకసారి బైపాస్ సర్జరీ. అంటే ఏమైనా ఆరోగ్యం పట్ల కాస్త ఏమైనా నిర్లక్ష్యం వహించారా మోహన్ రెడ్డి గారు? ప్రాబ్లం లేదు. మొన్న ఏదో కొద్దిగా హెల్త్ చెకప్ కూడా హాస్పిటల్లో జరిగినారు. కొద్దిగా ఫుడ్ పాయిజన్ అయితే బాగున్నాడు. అన్ఫార్చునేట్. నిజంగా ఇది ఒక దురదృష్టకర ఘటన. మంచి డైనమిక్ లీడర్ కోల్పోయినా. అంటే మీ సోదరి మృతి తర్వాత ఆయన అనేకసార్లు చెప్తూ వచ్చారు, నాకు ఒక చెయ్యి పోయినట్టుగా ఉంది అని. అంటే ఆమె మరణం తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారు అని చెప్తున్నారు. దాని నుంచి ఆయన బయటపడ్డారా? ఇంకా అదే ఆయనకి మనసులో తొలుస్తూ ఉందా? అది కూడా దానివల్ల ఏమైనా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించారా ఆయన? చనిపోయిన తర్వాత కొంతవరకు అయితే నాకు లోటు బాగా ఉండింది. కానీ ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు. ధైర్యంగా ఉండేవాడు. ఇప్పుడు పిల్లల్ని బాగా చూసుకునేవాడు. అది ఎప్పుడైనా బాధపడేవాడు. కానీ శాంత డిప్రెషన్ పోయేంత ఇది కాదు. మ్యారేజ్ అంత వీక్ హార్టెడ్ కాదు. ఏదైనా పిల్లలందరూ ధైర్యం చెప్పి చేసేవాడు. హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉన్నాడు. యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం లేదు. దానివల్ల శోభమ్మ చనిపోయిందని హెల్త్ పాడు చేసుకుని అంటే హెల్త్ ఇదైనంత పరిస్థితి ఏం లేదు. హెల్తీగా అన్నాడు. ఇది అన్ఫార్చునేట్, అన్ఎక్స్పెక్టెడ్. నిన్న సీఎం గారిని కలిసి వచ్చినారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ తీసుకొని బాగా అన్నాడు. మార్నింగ్ కూడా టిఫిన్ చేసేటప్పుడు వచ్చింది. మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పిల్లల కండిషన్ ఏంటి? తల్లిని కోల్పోయిన బాధ నుంచి బహుశా వాళ్ళు ఇంకా బయటపడి ఉండరు. ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోవడం అంటే నిజంగా వాళ్ళకి చాలా పెద్ద షాక్. వాళ్ళని ఎలా ఓదార్చగలుగుతున్నారు? పిల్లలకు చాలా బాధగా ఉంది. అసలు వాళ్ళని ఓదార్చాలంటే మాకే చేత కావడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్తో చాలా అటాచ్మెంట్ ఉండేది. యాక్చువల్గా వాళ్ళ అమ్మకంటే వాళ్ళ ఫాదర్తో చాలా అటాచ్మెంట్. పిల్లలందరికీ కూడా అందరు కలిసి తిరగడము, బాగా చేయడము, ఎక్కడైనా ఉన్నాయా పిల్లలతో అంత అటాచ్మెంట్. పొలిటీషియన్స్ లో పిల్లలతో అంత అటాచ్మెంట్ ఉంటే ఆల్మోస్ట్ అనిపించింది. చాలా అటాచ్మెంట్. కానీ వాళ్ళని ఇప్పుడు ఓదార్చాలంటే కూడా భయం వేసింది వాళ్ళతో మాట్లాడాలంటే. మేమే కన్విన్స్ కాలేదు. అసలు షాక్ లో వచ్చి మేమే బయటకు రాలేదు. మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఈ పరిస్థితిలో కూడా మీరు మాతో మాట్లాడారు. మీ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే మీరే పెద్దలు కాబట్టి ఆ పిల్లలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అది ఎస్వి మోహన్ రెడ్డి, శోభా నాగిరెడ్డి బ్రదర్, భూమా నాగిరెడ్డికి ఆయన బావమరిది, ఎమ్మెల్యే కూడా. ఇదంతా కూడా అనుకోకుండా జరిగిపోయింది. ఆయన ఆరోగ్యం పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదు. భార్య చనిపోయిన బాధ ఉన్నప్పటికీ కూడా తన విషయంలో తన ఆరోగ్యం పట్ల ఆయన ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండేవారు. ఎంత అన్ఫార్చునేట్గా జరిగిన సంఘటన తప్పితే దీని వెనక ఎటువంటి కారణాలు లేవు అని మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నంద్యాల శాసనసభ్యులు గౌరవనీయులు ప్రీతం నాయకులు శ్రీ భూమా నాగిరెడ్డి గారు ఆళ్లగడ్డలో ఉదయం ఇంట్లో ఫిట్స్ లాగా రావడంతో అక్కడ డాక్టర్ శ్రీరామ్ రెడ్డి రామలింగారెడ్డి సార్ హాస్పిటల్కి ఆళ్లగడ్డలో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వచ్చేటప్పటికి కొద్దిగా నాడి చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, స్పృహ లేని పరిస్థితుల్లో రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఆసుపత్రిలో ఉమాదేవి డాక్టర్ అనస్థెటిస్ట్ ఉండడంతో వెంటనే ఎండోట్రకియల్ ట్యూబ్ అంటే ఊపిరితిత్తుల్లోకి ట్యూబ్ను వేసి అంబు బ్యాగ్కు
ఆక్సిజన్ కనెక్ట్ చేసి ఆక్సిజన్ ఇస్తూ బీపీ పడిపోకుండా ఇంజెక్షన్స్ అవన్నీ చేస్తూ అంబులెన్స్లో నంద్యాలలో ఉన్నటువంటి సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నాతో పాటు డాక్టర్ హర్నాథ్ రెడ్డి, డాక్టర్ మసూదన్ రెడ్డి, ఇంకా డాక్టర్ మహమ్మద్ అలీ కార్డియాలజిస్ట్ కర్నూలు నుండి వచ్చారు. మేమంతా కలిసి భూమా నాగిరెడ్డి గారిని వెంటిలేటర్కి కనెక్ట్ చేయడం జరిగింది. వెంటిలేటర్ కనెక్ట్ చేసి హార్ట్ ఫంక్షనింగ్ సరిగా లేకపోవడంతో హార్ట్ ఫంక్షనింగ్ కోసం అవసరమైన ఇంజెక్షన్స్, సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రెసిస్టేషన్, హార్ట్ పూర్తిగా ఆగిపోయినప్పుడు చేసే మెజర్స్ అన్నీ కూడా దాదాపు గంట సేపు మేము మా ప్రయత్నాలను కొనసాగించడం జరిగింది. కార్డియాలజిస్ట్ మహమ్మద్ అలీ గారు కూడా వచ్చారు. ఈసీజీలు అన్నీ కూడా తీయడం జరిగింది. వరుసగా మానిటర్ చేశాము. ఇంజెక్షన్స్ అన్ని, ట్రీట్మెంట్ అన్ని స్టార్ట్ చేశాము. మా ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఇంజెక్షన్స్కి కానీ ఈ కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ తిరిగి హార్ట్ ఫంక్షనింగ్ కోసం చేసే ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాలేదని చెప్పడానికి విచారిస్తున్నాము. చివరిలో ఈ కార్డియాలజీ డాక్టర్ మహమ్మద్ అలీ గారు చూశారు. చివరి ఒపీనియన్ని మహమ్మద్ అలీ గారిని చెప్పవలసిందిగా కోరుతున్నారు. కార్డియాలజిస్ట్ మహమ్మద్ అలీ గారు. ఇప్పుడు మన సార్ చెప్పినట్లుగా వచ్చినప్పుడు నాడి చాలా బలహీనంగా ఉండి ఆక్సిజన్తో సపోర్ట్తో తీసుకురావడం జరిగింది. వెంటిలేటర్ పెట్టిన తర్వాత ఏవైతే మందులు గుండె సపోర్ట్ కోసం పెంచడానికి, గుండె ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఇవ్వడం జరిగిందో ఏమాత్రం రెస్పాన్స్ లేక లాస్ట్ స్టేజ్లో గుండెకి ఎటువంటి సపోర్ట్ లేక గుండె ఆగిపోవడం అనేది జరిగింది. సో భూమా నాగిరెడ్డిని బతికించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేశామని, అయితే హాస్పిటల్కి తీసుకొచ్చే సమయానికి ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిందని, అందుకు ఆయన కాపాడలేకపోయామని డాక్టర్లు చెప్తున్నారు.